కాబట్టి దయచేసి పెద్దల వరదారెడ్డి గారు మరీ ఉత్సాహంగా ఉన్నారు. అదృష్టం కొద్దీ గ్రామంలో ఆయనకు చాలా బాగా మద్దతు పలికినారు. ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయనకు చాలా మద్దతు పలికినారు. కాబట్టి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని పదే చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన 4 లక్షలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పనిసరి మిగిలిన 10 లక్షలు మనం తొందరగా పోగు చేసుకొని నిర్మాణానికి ప్రారంభం కావాలని మరి కోరుతున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొకటి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది వాటర్ ప్లాంట్ కూడా అడిగినారు అక్కడ కావాలని. అది కూడా మా కృష్ణారెడ్డి లైన్లో ఉన్నాడు. ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. ఫస్ట్ కలెక్టర్ గారు లోతురెడ్డి శివశంకర్ పొద్దుటూరు వస్తానే ఫైల్ తీసుకొని రిక్వెస్ట్ చేసి మన పెద్ద ఆయన సంతకం పెట్టించాము. అది కూడా వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ అయిపోయింది. గుడి అది దసరా లోపల శ్రీకృష్ణారెడ్డి ఎప్పటికే వచ్చిన దసరా లోపల అది కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి. దసరా లోపల అది కూడా కంప్లీట్ చేస్తాం. అది కంప్లీట్ అయిన లోపల మనం డిస్మెంటింగ్ చేసి అంటే పద్ధతి ప్రకారం జరుగుతుంది. గుడి అనేది చాలా రకరకాల డిస్కస్ చేస్తుంటారు. చేసుకొని కానీ వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా డిస్కషన్స్ చేసేటోళ్ళ మీద చెప్పొద్దు. ప్రెజర్ వాళ్ళు ఫీల్ అవుతారు. అది నల్ల పుల్ల తెల్ల నాకు ఫోన్ చేస్తారు ఇట్లాంటి అని భయపడతారు. అందరూ స్టామినా ఉంటారు కదా. అట్లా కాదంట ఇట్లంట అంటారు. అది కాదు. ఒక సిద్ధాంతిని పెట్టుకొని మనం కార్యక్రమం చేస్తూ ఉంటాం. నాకు వాళ్ళు ఎవరో చెప్పినారు వీళ్ళు ఎవరో చెప్పినారు బట్టి డిస్టర్బ్ చేయదు దయచేసి. పని సక్రమంగా జరుగుతుంది. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగయ్య గారు వందల వేల గుళ్ళు పులివెందులు కానీ మొత్తం ఎన్నో ముఖ్యమంత్రి గారు పనిచేసిన ఆయన. రాజశేఖర్ గారి దగ్గర కానీ మన జగన్ సార్ దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్నో పనిచేసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన చాలా సూచనలు చేస్తున్నాడు అనమాట. సిద్ధాంతి కూడా ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన మేరకు మనం పని చేస్తాం. కాబట్టి అది ఇట్లా మటుకు డిస్టర్బ్ చేయదు. వాస్తు ప్రకారము అన్ని ప్రకారం గుడి నడుస్తుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే